ప్రతిపక్ష పార్టీ నేతలు కేటీఆర్ ఇక హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. అవసరమైతే రైతుల పక్షాన నిలబడతాం, గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్తాం, వారి యొక్క సమాచారాన్ని సేకరిస్తాం, ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆ రైతుల పక్షాన నిలబడి ఒక ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము ఉర్రొత్తున ఊగిస్తామంటున్న పరిస్థితి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ప్రస్తుతం ఆ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. నిన్న కేటీఆర్ చేసినటువంటి మీడియా చిట్ చాట్లో రేవంత్ తన బృందంతో కలిసి బీజేపీలో జాయిన్ కాబోతున్నటువంటి ప్రచారం చూస్తా ఉంటే ఏమనిపిస్తోంది? ముందుగా గత 10 ఏళ్లుగా ఎవరెవరు కలిసినో అందరికి తెలుసండి. ఇదే బీజేపీకి ఎన్నిసార్లు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలియదా అండి? ఇవాళ గతంలో ఎన్ని బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు, రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తే బీజేపీ, అదే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. అదే విధంగా డిమానిటైజేషన్ సపోర్ట్ చేసి బిల్లులకు సపోర్ట్ చేసిన ఎవరండి? జిఎస్టీ బిల్లులకు సపోర్ట్ చేసిన ఎవరండి? గతంలో వెంకయ్యనాయుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేసింది ఎవరండి? ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి. ఇవాళ కొత్త కాదు, గత 10 ఏళ్లుగా ఏనాడైనా ఈ బీఆర్ఎస్ నాయకులు, సోకాల్ బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయనప్పుడు కానీ ఏనాడైనా ప్రశ్నించడానికి 10 ఏళ్లలో మోడీని ఏనాడైనా ప్రశ్నించే దమ్ము బీఆర్ఎస్ నాయకులు ఉండేనా? మనందరికి తెలుసు కదా. ఇదే ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏమన్నాడండి? కేటీఆర్ ను ప్రధానమంత్రిని చేయడం కోసం నన్ను వచ్చి కలిసిందని స్వయంగా ప్రధానమంత్రి చెప్పింది కదా, మేము చెప్పడం కాదు కదా. ఇవాళ అంత ఎందుకండి? మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ లోపకాయి ఒప్పందం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఒక 20 సీట్లు తగ్గినాయి. ఇంకా ప్రత్యక్ష ఉదాహరణ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అండి. మీరు చూడండి, 8 చోట్ల బీజేపీ గెలిస్తే ఆ 8 చోట్ల కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. అంటే ఇంకా ఇంతకంటే చాలా స్పష్టంగా ఇంకేమో అర్థమైందండి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ కవిత బెయిల్ కోసం, అదే విధంగా కేసీఆర్ 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఫోన్ ట్యాపింగ్ ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎట్లయినా ఇవాళ బీజేపీ తోటి కలిస్తే తప్ప వాళ్ళు వాళ్ళకి రక్షణ ఉండదనే ఆలోచనతో ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెడుతున్న వ్యక్తులు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. ఇంకా అంత ఎందుకండి, 10 రోజులు గతంలోనే ఒక 15 రోజుల క్రితం ఢిల్లీకి హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళి 6 రోజులు ఢిల్లీలో మకాం వేసిరు. మరి 10 ఏళ్లలో ఏనాడైనా తెలంగాణ సమస్యల కోసం ఢిల్లీలో ఉన్నారా అండి? ఈ 6 రోజులు ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రులు కలిసిరు, ఎవరెవరు బీజేపీ నాయకులు కలిసిరు అనేది ఇవాళ మా దగ్గర స్పష్టంగా ఉంది. తొందరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. వాళ్ళు ఎవరెవరు కలిసిరు, ఏమేమి మాట్లాడిరని. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి. ఇవాళ ఏదో వేగ్గా ప్రచారాలు చేస్తా కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉంది. లింగం యాదవ్ గారు, ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ పిసిసి అధ్యక్షుడిగా కాబోతున్నాడు, ఏఐసిసి అధ్యక్షుడిగా ఇక కేసీఆర్ కాబోతున్నటువంటి ఆయన కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఒక కౌంటర్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు బండి సంజయ్. ఈ కౌంటర్ వాస్తవమా? బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు ఆయనకే అర్థం కాదు. మీరు ఏమన్నా అంటే గతంలో బీఆర్ఎస్ కు మనోడు సపోర్ట్ చేస్తలేడనే కదా ఆయన తీసేసి కిషన్ రెడ్డిని అక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు చేసిరు. ఆయనను ఓరు పట్టించుకుంటారండి. వాళ్ళ బండి సంజయ్ ఆయన ఏం మాట్లాడరు ఆయనకి అర్థం కావట్లేదు. నేను అదే చెప్తానండి, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి కదా. ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా తప్పు ఉంటే చెప్పానండి. 10 ఏళ్ళుగా వీళ్ళు సపోర్ట్ చేయలేదా బీజేపీకి? బీఆర్ఎస్ అదే ఏనాడైనా వీళ్ళు బీజేపీని ప్రశ్నించిరా? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళేదో వేగ్గా ఏదో మాట్లాడతారు తప్ప ఇవాళ నిజమైనది అందుకే చెప్పినామండి. పార్లమెంట్ ఎలక్షన్ లో 8 చోట్ల బీజేపీ గెలిస్తే 8 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. మరి తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అంటే నేనే అనుకున్నటువంటి కేసీఆర్ పార్టీ, మరి 8 చోట్ల డిపాజిట్ ఎట్లా పోయిందండి? ఒక్క సీట్ ఎందుకు గెలవలేదండి? ఎవరికి తాకట్టు పెట్టిండు? మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీని గెలిపించడం కోసం ప్రయత్నించారు వీళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అండి. ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది ఏ పార్టీ అండి? ఇవాళ మా నాయకుడు చూడండి, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంటే మరి ఏనాడైనా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ వ్యతిరేకంగా పోరాడిన సందర్భం ఉందా? అంతెందుకంటే మన బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే మేము అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేస్తే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రాడండి? కేసీఆర్ ఏం చేస్తారండి? మరి ఇక చట్టసభలు అంటే గౌరవం లేదు ఆయనకు. వాళ్ళిద్దరు ఒకటి. మీరు అంతెందుకని వెయిట్ చేయండి, తొందరలోనే
బీఆర్ఎస్ బీజేపీలో కలవడం ఖాయం. అది కొంచెం టైం టేకింగ్ అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. అది ఆల్రెడీ బీజేపీకి తాకట్టు పెట్టిరండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.